ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనము. యెహోవా కొరకు ఎదురుచూచు వారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. బట్ దే దట్ విత్ అపాన్ ది లార్డ్ షల్ రెన్యూ their strength. They shall mount up with wings as eagles. They shall run and not be weary, and they shall walk and not faint. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాచి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. వీరెవరనగా దేవుని కొరకు కనిపెట్టుకొనువారు, దేవుని కొరకు ఎదురు చూచువారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుని కొరకు ఎదురు చూస్తే వారు తప్పక బలాన్ని పొందుకుంటారు. వారు తప్పక రెక్కలు చాచి పైకి ఎగరగలుగుతారు. ఈ లోకము కంటే ఎత్తుకి వెళ్ళగలుగుతారు, ఎగరగలుగుతారు. దేవునికి స్తోత్రం. మరి అంత ఎత్తుకి ఎదగాలంటే మనం మన బలము మీద కాదు ఆధారపడాల్సింది, మన స్ట్రెంగ్త్ మీద కాదు మనం ఆధారపడాల్సింది. దేవుడి మీద ఆధారపడాలి. దేవుని మీద విశ్వాసం ఉంచాలి. దేవుని మీద నమ్మకం ఉంచాలి. నీ విషయాలు ఏవైనా సరే, నీ విషయాలన్నిటిలో కూడా నీవు అన్ని విషయాల మీద ప్రభువుకి అధికారం ఇచ్చి, ఆయన అధికారానికి నీవు ఒప్పుకొని ఆయన కోసము నీవు ఎదురు చూడాలి. దేవునికి స్తోత్రం. ఆయన కృంగిన వారిని లేవనెత్తే దేవుడు, వెన్ను తట్టి నేనున్నాను అని ధైర్యమిచ్చే దేవుడు, నడిపించే దేవునిగా ఉన్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. కాబట్టి మన జ్ఞానము, మన తెలివి, మన టాలెంటు ఇవన్నీ ఎంత ఉన్నా దేవుని కృప లేనిది, దేవుని కనికరము లేనిది మనం ఎందులోనూ రాణించలేము. గనుక మనము ఎందులోనైనా సరే మంచి స్థితిలో ఉండాలి అంటే ఆయన యొక్క దయ కావాలి. ఆయన కొరకు మనము ఎదురు చూడాలి. అప్పుడు తప్పక దేవుడు నీకు శక్తినిస్తాడు, లేదా ఎదురు చూచు వారికి శక్తినిస్తాడు. ఇది ఇశ్రాయేలును గురించి, అలాగే లోకంలో ఉన్న కృంగిన వారిని, పడిపోయిన వారిని గురించి ఉద్దేశించుచున్నటువంటి మాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ ఆయన కొరకు ఎదురు చూడకుండా, ఒకవేళ మన శక్తితో మనము ప్రయత్నం చేస్తే ఏమవుతుంది అంటే ఇదే అధ్యాయం 30లో రాయబడి ఉంది. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవ్వనులు తప్పక తొట్రిల్లుదురు. వాక్యం చెప్తుంది, బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవ్వనులు తప్పక తొట్రిల్లుదురు. 3 విషయాలు జరుగుతాయి. సొమ్మసిల్లిపోవడం జరుగుతుంది, ప్రాణం సొమ్మసిల్లిపోతుంది, లేదా మన స్ట్రెంగ్త్, మన బలము సొమ్మసిల్లిపోవడం జరుగుతుంది. ఇక అలసిపోవడం జరుగుతుంది. అలసిపోతారు, చాలా అలసిపోతారు, తప్పక తొట్రిల్లిపోతారు. పడిపోతారు. ఎవరు? దేవుని కొరకు కాకుండా సొంత ప్రయత్నం చేసేవారు పడిపోతారు. అయితే 29 వచనం ఏమంటుంది? సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయువాడు ఆయనే. యవనస్తులు ఇలా పడిపోతూ ఉన్నారు, అయితే వారికి బలాన్నిచ్చువాడు ఆయనే. ఆయనెవరు? యెహోవా. వారికి శక్తినిచ్చువాడు, బలాభివృద్ధిని కలుగజేయువాడు ఆయనే. దేవునికి మహిమ కలుగునుగాక. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనంలో రాయబడి ఉంటుంది,
బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను. నీకు తోడైయున్నాను. భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయమొందుదురు. నీతో వాదించువారు మాయమై నశించి పోవుదురు. నీతో కలహించు వారందరినీ నీవు వెతకుదువు గాని వారిని కనుగొనలేకపోవుదువు. నీతో యుద్ధము చేయువారు మాయమై పోవుదురు, అభావులవుదురు. నీ దేవుడైన యెహోవానగు నేనే. భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచున్నాను. నీ కుడి చేతిని పట్టుకొనియున్నాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. దేవునికే మహిమ కలుగునుగాక. బూదిగంతములలో నీవు ఎక్కడ ఉన్నా సరే ఆయన బూదిగంతముల కొనల నుండి కూడా నిన్ను పిలుచుకొని నిన్ను పట్టుకొని ఉన్నాడట. నువ్వెక్కడున్నా సరే దేవుని చేతిలోనే ఉంటావు కానీ దేవుని చేతిలో ఉండకుండా మాత్రము నీవు ఉండవు. కాబట్టి నీవు దేవుని చేతిలో ఉన్నావు. ఆయన దాసుడవు నీవు, లేదా దాసురాలివి నీవు. నువ్వు ఎక్కడ ఉండి ఈ మాటలు వింటున్నా సరే ఆయన చేతిలోనే నీవు ఉన్నావు, ఆయన చేతిలోనే నీవు ఉంటావు. అయితే నీవు ఆయన దాసుడివని, ఆయన దాసురాలివని నిన్ను చిన్న చూపు చూసే దేవుడు మాత్రం కానే కాదు నీ దేవుడు. నీ హృదయాన్ని అర్థం చేసుకుంటాడు, నీ బాధను అర్థం చేసుకుంటాడు, నీ ఆవేదనను అర్థం చేసుకుంటాడు, నీ ఆలోచనలను అర్థం చేసుకుంటాడు. నీ తప్పిదములను, నీ పొరపాట్లను, నీ మిస్టేక్స్ అన్నీ కూడా ప్రభు అర్థం చేసుకుంటాడు. దేవుడు నీకు బలాన్ని కలుగు చేస్తాడు, నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, నిన్ను ఐశ్వర్యంతో నింపుతాడు, నిన్ను అభివృద్ధితో నింపుతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి నా భవిష్యత్తు ఏమవుతుందో, నా బిడ్డల భవిష్యత్తు ఏమవుతుందో, నా కుటుంబం ఏమవుతుందో, నా ఇల్లు ఏమవుతుందోనని దిగులు పడుతూ చింతించకు. యెహోవా కొరకు ఎదురు చూడు. ఆయన నీకు నూతన బలాన్ని ఇస్తాడు. తప్పక ఆయన నీకు తోడై ఉంటాడు. ఎందుకంటే ఆయన నిన్ను ఉపేక్షించడు. ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు. ఈ లోకంలో మనుషులు మనకి మాటలిచ్చి తప్పిపోతారేమో కానీ దేవుడు మాత్రం తప్పిపోయే దేవుడు మాత్రమో కానే కాదు. ఆయన విషయం మనము సందేహించాల్సిన అవసరం లేదు, భయపడవలసినటువంటి అవసరం లేదు. ఇంకా ఎందు నిమిత్తమైనా సరే భయపడవలసినటువంటి అవసరం మనకి లేదు. ఎందు నిమిత్తం భయపడకుండా ధైర్యంగా ఉండు. నీ దేవుడు నీతో అంటున్నాడు, భయపడకుము, నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2000 సంవత్సరాల క్రితం మనకి ఒక నీతి సూర్యుడు ఉదయించాడు. ఆ నీతి సూర్యుడు నీ మీదున్న, నా మీదున్న పాప భారం అంతటినీ తొలగించి తన నీతితో మనల్ని ఆదుకున్నాడు. కలువరి సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి మన కొరకు దెబ్బలు తిని మనల్ని క్షమించిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. 2000 సంవత్సరాల క్రితము నీతి సూర్యుడు భూమి మీద ఉదయించినాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదే నీతి అను నా దక్షిణ హస్తము. దేవుని హస్తము ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇంకా నీ పగవారి గురించి నువ్వు ఆలోచిస్తున్నావా? దేవుడు అంటున్నాడు, నువ్వేం ఆలోచించకు. నీతో వాదించువారు వారిని నువ్వు వెతుకుతావు కానీ ఇక వాళ్ళకు నీ కంటికి కూడా కనపడరు. నువ్వు ఎంత వెతికినా వాళ్ళను నువ్వు కనుగొనలేవు. కారణం ఏమిటి? వారు నశించిపోతారు, వారు అభావులైపోతారు. దేవునికి మహిమ కలుగునుగాక. అవునండి, సాతాను సమూహమును దేవుడు
నశింపజేస్తాడు. కలువరి శిలువలో సైతాన్ని ఎలాగున నశింపజేశాడో ఈరోజు నీతో అక్రమంగా అన్యాయంగా వాదించుచున్న వారందరినీ కూడా దేవుడు నశింపజేస్తాడు. దేవునికే మహిమ కలుగునుగాక. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు. అయ్యా, మా సొంత శక్తితో మా సొంత బలముతో కాదు గాని దేవా, మేము నీ కొరకు ఎదురు చూడాలి. నూతన బలమును మేము పొందుకోవాలి. తండ్రి, సహాయం చేయండి. మాకు నూతన బలాన్ని దయచేయండి. నూతన శక్తిని మాకు దయచేయండి. పక్షి రాజుల వలె ప్రభువా ఎగురునంత బలాన్ని ఇస్తానంటున్నావు, మాకు దయచేయండి. మాకు కావాలి. పరిగెత్తుతారంటున్నారు, సొమ్మసిల్లకు నడిచిపోతారు అని కూడా అంటున్నారు. అలాంటి శక్తిని మాకు దయచేసి మీ కృప మా మీద ఉంచుమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.